కార్యదర్శి యువగలం దళపతి సమర శంఖం పూరించడానికి కదిరి నియోజకవర్గానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పేదోడికి 3 పూటలు పువ్వు పెట్టిన పెద్ద ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మీలో ఒక్కడిగా మీతో ఒక్కడిగా ముందుండి కదిరి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట ప్రసాద్ గారిని సభను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ యువ సారథి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకులు, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు మొదలుపెట్టినటువంటి ఈ శంకారావం కార్యక్రమానికి ఈరోజు కదిరిలో విచ్చేసినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా పరిశీలకులు కోవెలమూడి రవీంద్రనాథ్ గారికి, అదేవిధంగా సోదరులు ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వరుణ్ గారికి, అదేవిధంగా కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు భైరవ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ రోజున 4 సంవత్సరాల 8 నెలల కాలమైంది మనం ప్రతిపక్షంలో ఉండబట్టి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గడచిన 4 సంవత్సరాల 8 నెలల పాటు రాత్రనక పగలనక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులే. మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 4 సంవత్సరాల 8 నెలల వెనక్కి వెళ్తే అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అనే స్థాయి నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మీకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటున్నానంటే ఎవరున్నారో ఎవరు పోయినారో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం మొదలుపెట్టినాం 4 సంవత్సరాల 8 నెలల క్రితం.